నేనొచ్చేసి 3,10,000 డబ్బులు కట్టానన్న మీకు. ఢిల్లీకి రమ్మన్నారు. ఢిల్లీకి వెళ్ళాము. అంతకంటే ఢిల్లీ కంటే ముందు నాకు ఇచ్చారు, ఆర్డర్ పేపర్లు ఇచ్చారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉందన్నారు. ట్రైనింగ్ అయితే ఏం లేదు. ఒక ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మా సర్టిఫికేట్లన్నీ వెరిఫికేషన్ చేశారు. అంతే, అంతకుమించి ఏం చేయలేదు. దాదాపు 7 డేస్ అక్కడే ఉన్నాము. తర్వాత అక్కడి నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళి ఆర్పీటీకి వెళ్ళండి, అక్కడ ల్యాప్టాప్ ఇస్తారని ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారు. ల్యాప్టాప్ తెచ్చుకున్నాం ఇంటికి. అంతే, వర్క్ ఇస్తాము, చెప్తాము, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు జిఎన్ఎం మీకు కొన్ని డేటా ఇస్తారు, అంతా మొత్తం మీరు చేయాలన్నారు. మాకేం చేయలేదు. ఎక్కువగా ప్రెజర్ పెట్టడం వల్ల ఒక్క నెల మాకు 1 మంత్ శాలరీ వేశారు. మేమైతే వర్క్ అయితే ఏం చేసిందేం లేదు. ఎందుకు వేశారు ఈ డబ్బులు, మేము వర్క్ ఏం చేయలేదంటే కనుక, మీరు ట్రైనింగ్లో ఉన్నారు, 3 నెలలు ట్రైనింగ్ చేస్తాం, 3 నెలల తర్వాత డబ్బులు మీకు ఎక్కువ అమౌంట్ వేస్తామని చెప్పారు. 12,880 వేశారంటే. ఇప్పుడు వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళాము. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే, మేము 20వ తారీఖు రమ్మన్నాం కదా, ల్యాప్టాప్ తీసుకొని మీరు రాలేదు అంటే, మీరు డబ్బులు కట్టండి, మేము ల్యాప్టాప్ ఇచ్చేస్తాము, మీరు డబ్బులు కట్టే కదా మీరు ల్యాప్టాప్ తీసుకునింది అంటే, మీరు 2 నెలలు పడుతుంది, వాళ్ళ మీద కేసు వేసాం, కంపెనీ వాళ్ళ మీద 2 నెలలు వెయిట్ చేయాలా, 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో అని మాట్లాడుతున్నాను. నేను దగ్గర 9 నెలలు, ఇంకొక నెల 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. జూన్. కంప్లైంట్ అంటే సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు, అయిపోతుంది. మేము అడిగే కొద్దీ శాలరీ డబ్బులు వేస్తారు. మేమేమనుకుంటున్నాం, ఒకసారి ఏం చెప్తారు, 3 నెలలకి వేస్తాము, 4 నెలలకు ఒకసారి వస్తుంది అన్నప్పుడు, ఎవరైనా సరే ఒకేసారి అమౌంట్ అన్నంత పడుతుందేమో అనే ఆలోచనతో మేము ఉన్నాం. పర్లేదు. ఇంకా కాక మా మీడియా మిత్రుల ద్వారా ముందుకు వచ్చినాము. వాళ్ళ మీద ఇప్పుడు కేసు, వాళ్ళ మీద అన్నీ రుద్దుతున్నారు. ఏం తప్పు లేకుండా, ఏం చేయకోకుండా కూడా. మాకు మీడియా అయితే నమ్మకం ఉంది, న్యాయం చేస్తారని. ఇంకా అది మీడియా మిత్రులు, ఎస్పీ సారే చూసుకోవాలి, ఇంక ఎలా తీసుకుంటారు, ఎలా చేస్తారని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది చేయాలి. మేమేంద్రంటే, మేమే కాదు, చాలామంది ఉన్నారు. మేము అక్కడ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పోవడానికే 70-80 మంది పైన వచ్చినారు అక్కడికి. వాళ్ళే ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళే కాక వాళ్ళే 78 మంది ఉన్నారంటే ఇంకెంతమంది ఉంటారు? కాకపోతే వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. వినోద్ కుమార్ ద్వారా మేము బయటకు వచ్చినాము. మా నుంచి ఇంకొక ఎంతమంది వస్తారో తెలియదు, చెప్పలేము కూడా.